ఏమనే నగరంలో కుళ్ళు కుతంత్రాలు ద్రోహము ఉంటే నీలో క్షేమం ఉంటుందా? నీలో అపవిత్రత ఉంటే క్షేమం ఉంటుందా? ఇవన్నీ తీసి బయట పారవేసినప్పుడే, నీ హృదయ ప్రాకారంలో నీ విజ్ఞాపన చేసినప్పుడే, నీ కన్నీళ్లు కార్చినప్పుడే, అప్పుడే ప్రభు నీకు క్షేమము కలుగజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మందిరం క్షేమము కొరకు ప్రార్థన చేసి నీ హృదయం అనే ఆలయము కూడా క్షేమముగా దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. నీ యొక్క పరిశుద్ధత కొరకు, నీ వ్యక్తిగత పరిశుద్ధత కొరకు ఆ యొక్క పరలోక పట్టణంలో నేను ప్రభువుతో సహవాసం చేయాలి, ప్రభు సన్నిధిలో అడుగు పెట్టాలని నువ్వు మందిర సహవాసంలో ఉంటే, మందిర పరిచర్యలో ఉంటే, మందిర క్రమంలో నువ్వు నడిస్తే, దేవునికి భయపడి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నువ్వు నడిస్తే నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడివి అని దేవుడే అంటున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమేం దేవుని బిడ్డలారా,